అలన్, శేఖర్, ఏంటి ఎవరు కనపడరు? శేఖర్, శేఖర్, ఆనంద్, శేఖర్, ఏంట్రా ఇది? ఏమైంది? ఏంట్రా ఏమైంది? హేమ, విజయలక్ష్మి రూమ్ కొంచెం చూడాలి. హేమ రా. ఏంటి శేఖర్? ఎవరికి తెలుసు? వీడి మనసులో ఏముందో ఎవ్వరూ తెలుసుకోలేరు. కోర్టులోంచి బయటకు వచ్చాం, సడన్ గా రారా అని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏమయ్యా, ఎవరో రాణి అనేది కోర్టుకొచ్చి నిజం చెప్తుందన్నావే, చెప్పిందా? చెప్పదు. అదెందుకు చెప్తుంది? అయినా మన హేమ మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉంది. మీరు వింటేగా ఆ రాజాని నమ్మొద్దు నమ్మొద్దు అని. దానికన్నా బెటర్ ఏంటంటే 1000 రూపాయలు ఇచ్చి కాశీ రామేశ్వరం బస్సులో టూరుకు తీసుకెళ్లి అక్కడే వదిలేసి వస్తే దరిద్రం వదిలిపోతుంది. అవును, ఈ వెటకారానికి ఏం తక్కువ లేదు. హేమ, విజయలక్ష్మి సొంత దస్తూరితో రాసింది ఏదీ లేదే. తన దస్తూరితో రాసింది ఏదైనా ఉందా? నాకు తెలిసి ఏదీ లేదు. ఎందుకు? ఉంటే కోర్టులో ఉన్న లెటర్ దస్తూరి విజయలక్ష్మిదేనా అని చెక్ చేసి చూడొచ్చు. రాజా, ఇక్కడేం వెతుకుతున్నావు? విజయలక్ష్మి హ్యాండ్ రైటింగ్ ఉన్న లెటర్ ఏదైనా దొరుకుతుందేమో చూస్తున్నాం. దానికోసం నేను బాగా వెతికాను, ఒక్కటీ లేదు. ఏంటిది? ప్రియమైన విజయ్ని అమ్మ దీవించిరాయనది నేనిక్కడ కులాసా. ఆహా, ఇదేమన్నా ఇందిరాగాంధీకి అమెరికా ప్రెసిడెంట్ రాసిన లెటరా? అమ్మ కూతురుకి రాసింది. అదేంటి దాన్ని జేబులో పెట్టుకుంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నీకెన్నో విషయాలు అర్థం కావలే. అర్థమయ్యుంటే ఈ కేసు ఇలా ఉండేది కాదు. చూడు, ఎవరి బోసు, నటరాజు, శాంతిలు విజయలక్ష్మికి గ్రీటింగ్స్ పంపించారు. ఒకవేళ వదిన ఫ్రెండ్స్ ఎవరైనా పంపించుండొచ్చుగా. కజిన్ అంటే గుర్తొచ్చింది. విజయలక్ష్మి చనిపోయే ముందు తనకొక ఫోన్ వచ్చింది. తన ఇంట్లో లేదని చెప్పాను. ఎవరని అడిగితే కజిన్ అని చెప్పేసి పెట్టేశారు. ఎప్పుడు? ఆ రోజా ముందు రోజా? ముందు రోజు. ఆ కళ్యాణ్ క్యారెక్టర్ ఎలాంటిది? మన సుందరం అనే పార్ట్నర్, మంచి ఫ్రెండ్. ఎందుకు అడుగుతున్నావు? ఒక పార్ట్నర్ తప్పుకుంటే ఇంకో పార్ట్నర్కి లాభం కదా. రే, ఏ రూట్లో వెళ్తున్నావురా? ఏం లేదు, వదిలే. సరే, ఈ కేసు పూర్తయ్యేలాగా నాకు పిచ్చెక్కేట్టుంది. ఏంటి బామ్మ, కోర్టుకు రాలేదు? ఏమిటి నన్ను బామ్మ అని పిలుస్తున్నాడు? వాడి కంటికి నేను బామ్మలా కనపడుతున్నానా? నాకు లైఫ్ లో ఒకే ఒక కోరికుంది. నువ్వు ఏదో ఒక పెద్ద కేసులో ఇరుక్కోవాలి. నీ తరఫు నేను ఫ్రీగా వాదించి నీకు ఏదో విధంగా ఉరిశిక్ష పడేలా చేస్తాను. వస్తా. ఒరేయ్, నువ్వు బాగుపడవురా, బాగుపడవు. అయ్యో,
కోర్టుకెళ్తుంటే ఇలా మాట్లాడతానేమిటి భగవంతుడా?